ఇది ఒక లాకప్ డెత్ కోసం వేసిన ఒక సాధారణమైన కేసు కాదు. అధికార మదంతో మమ్మల్ని కొట్టినా చంపినా ఏంటని అడగటానికి ఎవరు రానందువల్లే ఒక ట్రైబ్ ఉమెన్ ముందడుగు వేసి తట్టిలే పడిగిన ప్రశ్నే హేబియస్ కార్పస్ పిటిషన్. జై భీమ్ సినిమా చూశారు కదండి. అందులో ఒక వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. ఆ తర్వాత అతను మిస్ అవుతాడు. అప్పుడు కోర్టులో ఆ వ్యక్తి తరపున వాళ్ళు హేబియస్ కార్పస్ అని చెప్పి ఒక పిటిషన్ ని దాఖలు చేస్తారు. సేమ్ టు సేమ్ అలానే జరిగింది సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో. తెలుగు స్టేట్స్ లో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఎంతో సంచలనం సృష్టిస్తుంది. సో సాయి కృష్ణ మదర్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ ని దాఖలు చేశారు. దీంతో ఏపీ హైకోర్టు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనరేట్ ని జూన్ 29వ తేదీ లోపల సాయి కృష్ణను కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఈ కాంటెక్స్ట్ లో అసలు హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఏంటి, ఇది ఎంత పవర్ఫుల్ అనేది తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 226లో హేబియస్ కార్పస్ అనే రిట్ జ్యూరిస్డిక్షన్ ని కోర్టులకు కల్పించబడిందండి. హేబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని అర్థం. ఈ హేబియస్ కార్పస్ ను గ్రేటెస్ట్ రిట్ ఆఫ్ లిబర్టీ అంటారు. పోలీసుల క్రూరత్వం నుంచి, ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ నుంచి, స్టేట్ ఆపరేషన్ నుంచి సిటిజన్స్ ని కాపాడేదే ఈ హేబియస్ కార్పస్ పిటిషన్. హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైతే అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ అంతా అలర్ట్ అయిపోతుందండి. ఎందుకంటే కోర్టు ఇచ్చిన టైం లోపల ఆ పర్సన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతే అది సాక్షాత్తు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే లెక్క. ఇది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించే ఒక రక్షణ. థ్యాంక్ యూ సో మచ్.